బాగుతుందనే నమ్మకం కుదిరింది. ఇంకోటి మీరు ఇంట్లో ఎలాంటి మెడిసిన్స్ ఇంట్లో వాడేవి మనం నీళ్ళు ఎట్లా ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి, ఏం తినాలి, ఏ టైంలో పడుకోవాలి, ఎట్లా పడుకోవాలి, ఎట్లా వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ నేర్పియాలి, వాటితోనే చెప్తాను నేను. ఒక్కటి కూడా కొనేది లేదు. మందు అనేది ఉండదు అక్కడ, మెడికేషన్ అనేది ఉండదు. అయితే ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని హాస్పిటల్స్ తిరిగాను మేడం. తిరిగిన తర్వాత వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా మామూలుగా బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, అది స్పీచ్ థెరపీ అలాంటివి ఇవ్వాలి అన్నట్టుగా చెప్పారు. కానీ యూట్యూబ్లో చూసాను, ఇక్కడ వచ్చి ఒకసారి కలిస్తే బాగుంటుంది. మీతో మాట్లాడిన తర్వాత కూడా కొంచెం ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, నెక్స్ట్ మీరు వస్తూ ఉంటే నేను, ఎందుకంటే రామాయణం నాకు మొత్తం రామాయణం ఒక్కసారి చెప్తే ఎంత అర్థమవుతుంది. నా ఇంట్లో వండిన బిర్యానీ అని ఇంత పెద్ద గిన్నె మొత్తం పెడితే బిడ్డ కడుపులో పడుతుందా? ఇది కూడా అంతే. లర్నింగ్ హ్యాస్ టు కమ్ బిట్ బై బిట్. మీరు తను ఎదుగుతూ ఉంటే నెక్స్ట్ మనం ఏం తినిపించాలి, ఎట్లా చదివించాలి, ఏ గేమ్స్ చేయాలి, అన్ని గేమ్ పరంగా నేను చెప్తాను. ఈ గేమ్ నేర్పియండి, తనకు ఇట్లా మెమొరీ పెరుగుతుంది. ఈ గేమ్ నేర్పియండి, లర్నింగ్ టెక్నిక్ బెటర్ అవుతుంది. అట్లా మీకు కొంచెంగా మనం డెవలప్మెంట్ అన్న చేసుకుంటూ పోతే మెల్లమెల్లగా షీల్ బి రీకూపింగ్ అండ్ అందరితోనే ఉండడం, తను మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, అట్లా అందరిలో కలవడం ఇస్ ఎ స్మాల్ థింగ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్. అందరికీ తను ఏదైనా చేయగలగాలి, తను నలుగురికి అన్నం పెట్టగలగాలి. సెల్ఫ్ వరల్డ్లో ఎక్కువ ఉంది తను. సో ఆ సెల్ఫ్ వరల్డ్ నుంచి బయటకు ఎట్లా తీసుకురావాలి నేను చెప్తాను. నలుగురిలో నేను ఉన్నాను అన్న ఫీలింగ్ తనకు వచ్చినప్పుడు షీ విల్ బి డూయింగ్ దట్. అది ఎలా చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, అసలు ఎట్లా మొదలు పెట్టాలి ఆలోచన తన ప్రాణంలో, అవన్నీ మీకు స్టేజ్ బై స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో తను ఏంటిది అన్నది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏ రూట్కి మనం వెళ్తున్నాము అన్నది మనకు అర్థమైంది. అట్లనే మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ వేదప్రియ రెడ్డి, సైకాలజిస్ట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డాక్టర్ కేర్, ఆటిజం సెంటర్, హైదరాబాద్.